హలో అండి, నమస్తే. నేను మీ సౌజన్యాని. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన విషయమేనండి. అంకిత గారు అబ్బాయి నుంచి అమ్మాయిగా ఎందుకు మారారు అనే విషయం మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలీదు. చాలామందికి కొన్ని విషయాలు తెలుస్తూనే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఎదుటి వ్యక్తుల గురించి చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అలా మాట్లాడే ముందు అసలు విషయం ఏంటి అనేది తెలుసుకొని మాట్లాడితే చాలా మంచిదండి. సో ఎందుకు అంటే తర్వాత తెలిసిన తర్వాత అయ్యో వీళ్ళ గురించి మనం ఇలా మాట్లాడుకున్నామా అని అనుకున్నా కూడా మనం నోరు జారిన తర్వాత వెనక్కి తీసుకోవడం చాలా కష్టమైపోతుంది. కాబట్టి ముందుగానే మనం తెలుసుకుంటే చాలా మంచిది కదండి. అందుకే నాకు తెలిసిన విషయాలు కొన్ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. టాపిక్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో కంటిన్యూగా చూడండి. మీరు స్టార్టింగ్లో లైక్ చేసినా చేయకపోయినా లాస్ట్లో మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. సో ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్దామండి. అంకిత రాజ్ అంటే ఒక ట్రాన్స్జెండర్ అని మీ అందరికీ తెలుసు. కానీ అబ్బాయి నుంచి అమ్మాయిగా ఎందుకు మారారు అనేది అయితే మనం తెలుసుకుందామండి. అంకిత గారి అసలు పేరు అయితే చిట్టినాయుడు అనమాట. వాళ్ళ మదర్కి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అయితే అబ్బాయి పేరు చిట్టినాయుడు అండి. ఈ చిట్టినాయుడు స్కూల్ డేస్లలో ఏదైనా డ్యాన్స్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి కదండి, అలాంటి టైంలో తను అమ్మాయిగా ఎక్కువగా అలంకరణ చేసుకొని డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉండేవాళ్ళు. అంతేకాకుండా తనలో వచ్చిన మార్పు అన్నీ కూడా వాళ్ళ మదర్ గమనించి ఎందుకు నువ్వు ఇలా బిహేవ్ చేస్తున్నావు, ఇలా ఎందుకుంటున్నావు అని మందలించడం జరిగింది. సో ఇంకా వాళ్ళ అమ్మ అలా మందలించేసరికి తన ఫీలింగ్స్ అన్నిటినీ చంపేసుకొని బయట పెట్టుకోకుండా కవర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అయితే కొంతకాలానికి వాళ్ళ 2 సిస్టర్స్కి మ్యారేజ్ చేసిన తర్వాత చిట్టినాయుడు స్టడీ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టి తనకు కూడా మ్యారేజ్ చేయాలి, చిన్న చిన్న జాబ్స్ అయితే సర్చింగ్లో ఉన్నాడు. సో ఇంకా తనకు మ్యారేజ్ చేస్తే ఒక బాధ్యత తీరిపోతుంది కదా అనేసి సంబంధాలు చూస్తానని చెప్పడంతో చిట్టినాయుడు మాత్రం నేను అబ్బాయి నుంచి అమ్మాయిగా మారాలనుకుంటున్నాను అని తన ఫీలింగ్స్ అన్నిటినీ ఇన్ని రోజులు దాచుకున్నవన్నీ కూడా వాళ్ళ మదర్ ముందు చెప్పాడు. వాళ్ళ మదర్ మాత్రం చాలా ఆశ్చర్యపడిపోయి ఎందుకు అని తనని అడగటం, మందలించడం జరిగింది. కానీ ఇంకా తన ఏజ్ పైబడుతున్నప్పటికీ ఇంకా తన ఫీలింగ్స్ని చంపుకోవడం అనేది జరగని పని అనుకొని ఇంకా వాళ్ళ అమ్మని బాధ పెట్టడం ఇష్టం లేక ఇంట్లో నుంచి అయితే హైదరాబాద్ వచ్చేసారు. సో అక్కడ ట్రాన్స్ కమ్యూనిటీకి చెందిన ఒక ట్రాన్స్జెండర్ అయితే మీట్ అయిపోయి తనకున్న ప్రాబ్లమ్ని చెప్పారు. ఆ ట్రాన్స్జెండర్ మాత్రం తన ప్రాబ్లం అంతా కూడా వినేసి కమ్యూనిటీకి సంబంధించిన కొన్ని కండిషన్స్ అండ్ రూల్స్ అయితే ఉంటాయి కదండి, అవైతే చెప్పడం జరిగింది. ట్రాన్స్జెండర్గా మారాలి అంటే కంపల్సరీగా 5 to 10 lakh అయితే ఖర్చు అవుతుందని, ఆ తర్వాత జరిగే సిచ్యువేషన్లు ఏ విధంగా ఉంటాయి అనేది మొత్తం కూడా వివరించారు. అంతేకాకుండా ఈ సర్జరీకి సంబంధించిన అమౌంట్ అంతా మనమే కలెక్ట్ చేసుకోవాల్సి వస్తుందని, అది ఏ మార్గం ద్వారా కలెక్ట్ చేసుకోవాలనేది కూడా వివరించారు. ఒకటి బెగ్గింగ్, సెక్స్ వర్క్, షాపుల ముందు డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం. సో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయటం, సెక్స్ వర్క్ ఇవన్నీ కూడా చేయాలి అంటే ఆడపిల్లగా మారిన తర్వాతే. సో ముందుగా మాత్రం సర్జరీలు జరగాలి కాబట్టి, సో తను ఎలా అయినా ఆడపిల్లగా మారాలనుకుంది కాబట్టి ముందు బెగ్గింగ్ చేయాలని అదే ఎంచుకున్నారనమాట. సో ఇంకా బెగ్గింగ్ చేసి కొంతకాలం తర్వాత తను 1 by 1 ఏమేమి సర్జరీస్ అవసరమో అవన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశారు. ఇంకా తను కంప్లీట్గా ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత ట్రాన్స్ కమ్యూనిటీకి సంబంధించిన ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళు మాత్రము ఒక్కొక్క ట్రాన్స్జెండర్గా ఒక్కొక్క ఏరియా అయితే కేటాయిస్తారనమాట. వాళ్ళు ఏ వృత్తి ద్వారా అయితే బ్రతకాలనుకుంటున్నారో ఆ వృత్తిని అయితే వివరిస్తారు. అయితే మన అంకిత గారు మాత్రము ఒక ఏరియానైతే ఎంచుకొని అక్కడ షాపులకి దిష్టి తీయటం, గృహప్రవేశాలకు వెళ్ళటం, లేకుంటే ఏదన్నా పండగలు లేకుంటే ప్రోగ్రామ్స్లో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేయడం ఇలాంటి వాటిని ఎంచుకున్నారు. సో ఇంకా తను దిష్టి తీస్తే 10 to 12,000 వరకు తీసుకుంటారంట. గృహప్రవేశాలకైతే ఇంకా ఎక్కువ మొత్తంలోనే తీసుకుంటారంట. సో ఇంకా ఈ విధంగా తను అమౌంట్ని అయితే కలెక్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెం సేవింగ్ చేసుకొని తను స్కిన్ వైట్నింగ్ సర్జరీ కూడా చేసుకొని కంప్లీట్గా చాలా అందంగా మారారు. సో ఇంకా తర్వాత తను చాలా గొప్ప గోల్ అయితే ఎంచుకున్నారు. తన 2 అక్కలకి మంచిగా సెటిల్ చేయాలి, అదేవిధంగా తను ఇల్లు అయితే నిర్మించాలి వాళ్ళ మదర్ కోసం అని చెప్పేసి ఒక గోల్ అయితే ఎంచుకున్నారనమాట. సో ఈ విధంగా తను ట్రాన్స్ కమ్యూనిటీతో ఉంటూ తన అమౌంట్ని సంపాదించుకుంటూ ఉన్న టైంలోనే అంకిత గారు ప్రతిరోజు కూడా టీ తాగడానికి తన కమ్యూనిటీ ఫ్రెండ్స్తో అయితే
టీ షాప్ దగ్గరికి వచ్చారనమాట. అక్కడికి రాజుగారు కూడా తన బ్రదర్తో అయితే వచ్చారు. రాజుగారు మాత్రం ఒక 13 సంవత్సరాల నుంచి హైదరాబాద్లోనే జాబ్ పర్పస్ మీద ఉంటున్నారు. సో అనుకోకుండా ఆ రోజు ట్రాన్స్జెండర్ అని తెలిసి కూడా అంకిత గారిని చూసి ఫస్ట్ అటెంప్ట్లోనే తనపై మంచి అభిప్రాయం కలిగి ప్రేమగా మారింది. కానీ ఎలాగైనా తనతో మాట్లాడాలి, తన ఫోన్ నెంబర్ సంపాదించాలనే ఉద్దేశంతో తన బ్రదర్ ద్వారా తన పేరు, ఫోన్ నెంబర్ అయితే సంపాదించి ఇద్దరు ఫోన్ నెంబర్స్ చేంజ్ చేసేసుకొని ప్రతిరోజు ఫోన్ కాల్స్ ద్వారా మాట్లాడుకోవడం, అలా చిన్న చిన్నగా పరిచయం, స్నేహంగా మారి ఇద్దరూ కలిసి సినిమాలు, షికార్లు, పబ్బులు, పార్టీలు, షాపింగ్లు అన్నీ చేస్తూనే ఉన్నారు. కానీ రాజుగారు మాత్రం ఎలా అయినా అంకితని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో తన ప్రపోజల్ని అయితే చెప్పేశారు. కానీ అంకిత గారు చాలా ఆలోచించి అసలు అంగీకరించలేదు. ఎందుకు అంటే ఒక అందమైన ఇల్లునైతే నిర్మించాలని వాళ్ళ అమ్మ కోసం తను ఫస్ట్ నుంచి ఒక గోల్ ఏర్పాటు చేసుకుంది కదా. సో అదైతే తనకు చెప్పింది. కానీ రాజుగారు మాత్రం ఇది మ్యారేజ్ అయిన తర్వాత కూడా నెరవేర్చుకోవచ్చు కదా, నువ్వు చేయాలనుకున్న పనులు నువ్వు చేయొచ్చు, నువ్వు సాధించాలనుకున్నవి సాధించవచ్చు అని ఒక మోరల్ సపోర్ట్గా ఉన్నారు. సో ఇంకా తను ఒక కమ్యూనిటీతో మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడి, అలాగే రాజుగారి పేరెంట్స్ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్ పెళ్లి చేసుకుంటే వాళ్ళకు వారసత్వం లభించదు, అదేవిధంగా సమాజంలో వాళ్ళ పేరు ప్రతిష్టలు ఏమైపోతాయని ఆలోచించి అస్సలు అంగీకరించలేదు. కానీ రాజుగారు ఎలా అయినా సరే అంకితని పెళ్లి చేసుకోవాలని సూసైడ్ అటెంప్ట్ చేశారు. ఇంకా తప్పని పరిస్థితిలో పేరెంట్స్ కూడా ఒప్పుకున్నారు. ఇంకా అప్పుడు అందరి సమక్షంలో అంకితని అయితే పెళ్లి చేసుకున్నారు రాజుగారు. సో పెళ్ళైన తర్వాత నుంచి కూడా మా అబ్బాయిని వదిలిపెట్టు, మాకు గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగుతుంది, మాకు సంతానం లభించదు, వారసత్వం ఉండాలి అనే ఉద్దేశంతో అంకిత గారిని ఏదో ఒక మాటలు అంటూనే ఉన్నారు. అయినప్పుడు కూడా రాజుగారు ఒక మోరల్ సపోర్ట్గా నిలబడి అంకిత గారి పక్కనే ఉన్నారు. తను మాత్రం అంకిత గారిని వదిలిపెట్టి వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి అస్సలు వెళ్ళలేదు. వీళ్ళ ప్రేమ గొప్పదని, బెస్ట్ కపుల్స్ అని సమాజాన్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి చాలా ఇంటర్వ్యూస్ అయితే తీసుకున్నారు. సోషల్ మీడియాలో చాలా తక్కువ టైంలోనే అందరికీ పరిచయం అయ్యారు. అలాగే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా అంకితారాజు 143 అని క్రియేట్ చేసేసి చాలా తక్కువ టైంలోనే సక్సెస్ అయితే అందుకున్నారు. యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంటర్వ్యూస్లలో తను యూట్యూబ్ ద్వారా ఎంత అమౌంట్ సంపాదిస్తున్నారు, అలాగే తను విడిగా షాపుల దగ్గర దిష్టి తీస్తే 10,000 to 12,000 వరకు తీసుకుంటారంట. గృహప్రవేశాలకు ఇంకా ఎక్కువగానే తీసుకుంటారంట. ఈ విధంగా వచ్చిన మొత్తం డబ్బుని కలెక్ట్ చేసేసుకొని వాళ్ళ అమ్మగారికి అయితే ఒక అందమైన ఇల్లునైతే నిర్మించి ఇచ్చారనమాట. తన కళ అయితే నెరవేరింది. కానీ ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే పెళ్ళికి ముందు ఇద్దరు ప్రేమలో ఉన్నారు కాబట్టి ఎవరు ఎంత ఖర్చు పెట్టినా, ఎవరు ఏం చేసినా కూడా అది నీదా నాదా అనేది లేకుండా ఇద్దరు ప్రేమలో ఉండటం వల్ల అర్థం కాలేదు. మ్యారేజ్ అయిన తర్వాత మాత్రము అంకిత గారు ఉండే హౌస్లోనే రాజుగారు కూడా ఉన్నారు కాబట్టి అంకిత గారు ఎక్కువగా షాపులు దిష్టి తీయడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి సంపాదన కూడా ఎక్కువగానే ఉంటుంది. సో పెళ్ళికి ముందు ఎలా ఖర్చు చేశారో పెళ్ళి అయిన తర్వాత కూడా అలానే ఖర్చు చేయాలి అంటే ఎలా అయినా అంకిత గారు ఒక వైఫ్గా మారారు కాబట్టి సో నేనెందుకు ఖర్చు పెట్టాలి అనేది కంపల్సరీగా ఉంటుంది. అదే పిల్లలు పుట్టారనుకోండి, సో ఇంకా నీదా నాదా అనేది లేకుండా పిల్లల కోసమైనా సరే అలా అడ్జస్ట్ అయిపోయి ఉంటారు. ఇది ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ ఇంట్లో జరిగేదే వాళ్ళ మధ్య కూడా జరిగింది. సో వీళ్ళిద్దరికి పిల్లలు లేరు కాబట్టి సో నేనే ఎందుకు ఎక్కువ ఖర్చు పెట్టాలి, రాజుగారు కూడా ఖర్చు పెట్టాల్సిందే కదా అనేది తన అభిప్రాయము. సో ఇంకా ఇది ఎలాగో సెట్ అయ్యేది కాదు అనేది ఒక మైండ్ సెట్. అంతేకాకుండా రాజుగారి పేరెంట్స్ కూడా ఇంకా మా వాళ్ళ లైఫ్లో నుంచి నువ్వు తప్పుకో, మాకు వారసత్వం కావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు ఒక పక్క అంటూనే ఉన్నారు కాబట్టి ఇది ఎలాగో సెట్ అవ్వదు, ఎలాగైనా సరే రాజుగారు ఎక్కడో ఒక చోట హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండ్తో అయితే ఇద్దరు సపరేట్ అయ్యారు కాబట్టి ఇద్దరు అయితే డైవర్స్ తీసుకోలేదు. సో ఇంకా వాళ్ళు మళ్ళీ కలిసే ఛాన్స్ ఉంది, అదేవిధంగా కలవాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సో మీలో ఎంతమంది కోరుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఈరోజు వీడియో అయితే ఇదండి. అంకిత గారు అబ్బాయి నుంచి అమ్మాయిగా ఎందుకు మారారో తెలుస్తుంది కదా. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.